జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నరేంద్ర మోడీ గారి అభిమానులకు అందరికీ కూడా ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చిన బీజేపీని ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే అమితంగా అభిమానిస్తారో వాళ్ళకందరికీ కూడా ఇది చాలా మంచి శుభవార్త అన్నమాట సరే ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది తెలుసు కదా మీకు 2022లో పంజాబ్లో జరిగినటువంటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డు స్థాయిలో సీట్లను అయితే సంపాదించింది పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో 92 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిందనమాట ఇక అప్పటి వరకు పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 18 అసెంబ్లీ స్థానాలను మాత్రమే సాధించి తుస్సుమనింది సరే ఇకపోతే పంజాబ్లో పెద్దగా బలం లేనటువంటి భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక పంజాబ్లో అత్యంత బలమైన పార్టీగా అప్పటి వరకు ఉన్నటువంటి శిరోమణి అకాలీదళ్ పార్టీ కేవలం 3 సీట్లకు ఢామ్ అని చెప్పి పడిపోయింది ఇదంతా కూడా 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలన్నమాట అయితే 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఘన విజయం సాధించడానికి కారణం ఎవరో తెలిసిన రాఘవ్ చద్దా ఈ పేరు మీరు వినే ఉంటారు బహుశా ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు నేను మళ్ళా చెప్తున్నా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడడానికి కారణమైన నాయకుడి పేరు రాఘవ్ చద్దా ఈయన యంగ్స్టరు పంజాబ్లో తిరుగులేనటువంటి క్రేజ్ ఉన్నటువంటి యువ నాయకుడు అనమాట రాఘవ్ చద్దా ప్రస్తుత ఏజ్ ఎంత తెలిసినా కేవలం 36 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ రాఘవ్ చద్దా బాగా చదువుకున్నాడు అనమాట విద్యాధికుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు అనమాట ఇకపోతే 2020 నుంచే పంజాబ్లో ఈ రాఘవ్ చద్దా పేరు మోగిపోయేదన్నమాట అప్పటికి ఈ రాఘవ్ చద్దా వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే ఈ రాఘవ్ చద్దా కష్టంతో 2022లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకునేది అయితే అప్పటికి ఈ రాఘవ్ చద్దా వయసు 34 సంవత్సరాలు అనమాట దీన్నే ఛాన్స్గా తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ చద్దాకు పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా తాగుబోతేటువంటి భగవంత్ సింగ్ మాన్ను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినాడు రాఘవ్ చద్దా చిన్న వయసు వాడని చెప్పి ఈ రాఘవ్ చద్దాను రాజ్యసభకు పంపించాడు సరే ఆ తర్వాత నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఈ రాఘవ్ చద్దాను పట్టించుకోవడం మానేశాడు రాఘవ్ చద్దాకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేసినాడు అనమాట ఎందుకంటే రాఘవ్ చద్దాకు అధిక ప్రాధాన్యతనిస్తే రాఘవ్ చద్దా తనను మించిపోతాడనేది ఈ అరవింద్ కేజ్రీవాల్కు భయం అనమాట అందుకే రాఘవ్ చద్దాను వ్యూహాత్మకంగా దూరం పెట్టడం ప్రారంభించాడు అరవింద్ కేజ్రీవాల్ ఎంతైనా కూడా డెకైట్ కదా పచ్చి దొంగ దండుపేళం బ్యాచ్ అందుకనమాట దీంతో విషయం అర్థం చేసుకున్నటువంటి రాఘవ్ చద్దా కూడా సైలెంట్గా తన పని ఏదో తాను చూసుకోవడం ప్రారంభించాడు సరిగ్గా ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది బీజేపీకు పంజాబ్లో సరైన నాయకుడు లేడు వాస్తవం ఇదైతే పంజాబ్లో నాయకత్వలేమి భారతీయ జనతా పార్టీని వెంటాడుతుంది అందుకే ఇక నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ లీడర్ అయినటువంటి ఈ రాఘవ్ చద్దాతో రహస్య చర్చ అయితే ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ ఈ రాఘవ్ చద్దా బీజేపీలో చేరినట్టయితే పంజాబ్ ముఖ్యమంత్రి సీట్లో రాఘవ్ చద్దానే కూర్చోబెడతామని చెప్పేసి బీజేపీ ఒక సరైన ఆఫర్ను రాఘవ్ చద్దా ముందుంచింది ఎందుకంటే రాఘవ్ చద్దా మంచి బ్రిలియంట్ అనమాట పైగా బాగా అత్యున్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి నేత కావడంతో బీజేపీ రాఘవ్ చద్దాకు ఈ ముఖ్యమంత్రి ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది అనమాట ఇందుకు రాఘవ్ చద్దా కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడు తెలుస్తుంది మొన్న శివరాత్రి సందర్భంగా ఈ రాఘవ్ చద్దా కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని జై శ్రీ బాబా విశ్వనాథ్ హర హర మహాదేవ్ అని చెప్పేసి ఒక ట్వీట్ ఒకటి పెట్టినాడు దీంతో త్వరలోనే రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్టు మనకైతే అర్థమవుతుంది అంటే ఏదో హింట్ ఇచ్చి వదిలిపెట్టాడు అనమాట రాఘవ్ చద్దా కనుక బీజేపీలో చేరినట్టయితే ఇక పంజాబ్లో బీజేపీకి తిరుగు ఉండదనేది మాత్రం వాస్తవం అయితే రాఘవ్ చద్దా బీజేపీలో చేరడం లేదని ఆ వార్తను కవర్ చేసుకోలేక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులంతా కూడా కింద మీద పడుతున్నారు ఇక ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలన్నమాట అది మ్యాటర్ అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్